హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే ఒక మంచి స్వీట్ ఐటెం చూపిస్తున్నాను. అదేంటంటే శనగబెల్ల పాయసం. శనగబెల్ల పాయసం అయితే శనగపప్పుతో తయారు చేసాం. ఒక కప్ శనగపప్పును ఒక చిన్న కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నాను. అయితే అవి రెండింటిని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. తర్వాత పప్పు కుక్కర్లో మనం నానబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, అది వేసి ఒక 2 కప్పుల దాకా నీళ్లు పోసుకున్నాను. నీళ్లు పోసుకున్న తర్వాత ఒక 2 విజిల్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. దాన్ని పప్పు అనేది కొంచెం ఉడికినంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, వాటిని కూడా పక్కన మంచిగా ఉడికించుకోవాలి. మెత్తగా మనం చేతితో పట్టుకుంటే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కొంతమంది ఏంటంటే పప్పుతో పాటే మధ్యలో గిన్నె పెట్టి అందులో మనం నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, అవేసి ఉడికిస్తారు. నాకు అలా కంటే ఇలా పక్కన ఉడికిస్తే కొంచెం బెటర్ అనిపించింది. అయితే ఇవి కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ కుక్కర్లో ఆవిరిపోయిన తర్వాత మనం పప్పు ఉడికిందో లేదో చూసుకొని, అంటే మెత్తగా కాదు, పలుకుగా కాదు, మనం చేత్తో నలిపితే కొంచెం స్మాష్ అవ్వాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. మరీ మెత్తగా ఉడికినా అందులో పప్పు అంతా కలిసిపోతుంది, బాగోదు అస్సలకి. అలా చూస్తున్నారు కదా, అలా పలుకుగానే ఉంటేనే కొంచెం బాగుంటుంది. మనం తినేటప్పుడు మంచిగా పంటికి తగులుతుంది. తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, అందులో కలిపేసాను నేనైతే. అవి రెండింటిని మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించాలి. ఉడికించిన తర్వాత బెల్లం అనేది మనం వైట్ కలర్లో ఉంటుంది కదా, అంటే లైట్ ఎల్లో కలర్లో చూపిస్తుంది కదా, ఇది వాడొద్దు. ఇది వాడితే అసలు టేస్ట్ ఉండదు. ఇది ఇలా కలర్లో ఉన్న బెల్లం, అంటే కొన్ని ఆర్గానిక్ అంటారు కదా, అది వాడితే అయితే బాగా టేస్ట్ వస్తుంది. పాయసం కూడా మంచి కలర్లో వస్తుంది. ఇదైతే ఒక కప్ తీసుకున్నాను. ఇది కూడా మంచిగా కరిగిన దాకా కలుపుకోవాలి. బెల్లం అనేది మన ఇష్టం, అంటే మనం స్వీట్ తినేదాన్ని బట్టి కలుపుకుంటాం. నేనైతే మీడియంగా వేసాను. ఆ బెల్లం వేయగానే చూసారా కలర్ ఎలా మారిందో. తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఒక చిన్న గ్లాసు పాలు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని కొబ్బరి తురుము ఉంటుంది కదా ఎండుది, అది మనం మంచిగా దాంట్లో కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం సేపు ఉడికించాలి, సిమ్లో పెట్టాలి. ఎందుకంటే మనం పాలు పోసాం కదా, మళ్ళీ అది విరిగే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని సిమ్లో పెడితే కొంచెం బెటరు. తర్వాత ఒక 3 యాలక్కాయలు దంచేసుకొని అందులో కలిపేసుకోండి. నేనైతే మధ్యలో కలిపాను కదా పాలు, మీరు లాస్ట్లో కలుపుకోండి. ఎందుకైనా మంచిది, బెటర్. ఎందుకంటే మళ్ళీ విరిగిపోతే బాగోదు. అందుకని కొబ్బరి తురుము వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి వేసుకోండి, చాలా బెటరు. తర్వాత పక్కనే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి అని చెప్పి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసాను. అవి కొంచెం నెయ్యి కరిగిన తర్వాత బాదం ఉంటుంది కదా, కొంచెం బాదం వేసాను. అలానే జీడిపప్పు కూడా కొంచెం వేసాను. అవి 2 కొంచెం కలర్ వచ్చిన తర్వాత కిష్మిస్ అంటారు కదా, అవి వేసాను. అవి వేసి బాగా వేగిన తర్వాత మనం పాయసం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కలిపేసుకోవడమే. ఈ పాయసంలో అయితే కొంచెం మంది సేమియా కూడా వేసుకుంటారు. నేనైతే సేమియా వేయలేదు. ఒకవేళ మీకు నచ్చితే మీరు కొంచెం సేమియాని ఫ్రై చేసి అందులో వేసుకోండి, బాగానే ఉంటుంది అది కూడా. తర్వాత చూసారు కదా, ఇది ఇలా కలిపేయాలి. కలిపేసిన తర్వాత మనం సర్వ్ చేసుకొని అందులో పైన కొంచెం నెయ్యి వేసుకొని వేడిగా ఉన్నప్పుడు తింటే నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. లేకుంటే చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.